హై బ్రో. సో ఈరోజు మన వీడియో వచ్చి ఏంద్రనంటే ఇదనమాట. సో వీటిలలో నేను ఏం కలిపానంటే కొంచెం కారం, ఉప్పు అయితే కలిపాను. ఇది ఏమి పండు కూడా మీరు తినుంటే కింద కామెంట్లో చెప్పండి. సో నాకైతే ఈ చాలా రోజులకైతే దొరికినాయి అనమాట. సో దానివల్ల నేను ఒకసారి తిని చూస్తాను. సో పెద్దగా ఏం లేదండి, జస్ట్ అంత ఉప్పు కారం అయితే కలిపుకున్నాను. దీన్ని బాగా మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనమాట. సో అలా మిక్స్ అయిపోయినాయి కదా. అలా మిక్స్ అయిపోయినప్పుడు మనం ఒకసారి తిని చూద్దాం అనమాట. నేను ఎలా ఉందో ఒకసారి తిని చూస్తాను. సో మీరు కూడా ఒకసారి తినంటే మన వీడియో కింద కామెంట్ చేయండి అనమాట. సో బాగానే కలిపానంట. సో ఎర్రగా మన కారం ఉప్పు బాగానే కలిసినట్టు ఉంది. సో మనం ఒకసారి డోటేసి మళ్ళీ ఒకసారి కలిపి చూద్దాం. సో కలపడం అయితే అయిపోయిందని ఒకసారి తిని చూస్తాను ఇవి ఎట్టున్నాయి అనేది. సో ఇది ఏం పండు కూడా మీరు తినంటే కింద కామెంట్లో చెప్పండి. సో ఈ పండు మీరు తినంటే కింద కామెంట్లో చెప్పండి అన్నమాట. అంటే మరీ ఎక్కువ తీసుకోలేదండి. సో జలుబు చేద్దాం భయానికి కొన్ని అయితే తీసుకున్నా. సో ఈ తినాలనుకుంటే అండి మనిషి అయితే బాగా స్ట్రాంగ్ అయితే ఉండాలి. లేదు అనుకుంటే వీటి ద్వారా మనకి ఊరికి జ్వరం కానీ జలుబు కానీ వస్తుంది అనమాట. సో మీరు స్ట్రాంగ్గా ఉంటే వీటిని అయితే తినండి. లేదు అనుకుంటే తినబోతుంది అనమాట. నేనైతే ఇప్పుడు అయితే 2 అయితే తింటుంది. సో 2 అయితే తిన్నాను నేను. సో 2 అనమాట. ఇది ఏం పండు మీరు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే మరీ అంత దండిగా ఏం తీసుకోలేదండి. సో కొన్ని తీసుకున్నాను అంత కనిపిస్తుంది కదా. సో కొన్ని అయితే తీసుకోనండి, మరి దండిగా అయితే తీసుకోలేదు. సో ఇది అన్నమాట. ఇలా ఐస్ క్రీమ్ కప్పులో ఇలా నేరేడుకాయలు తింటున్నాను అనమాట. ఇది ఏం పండు తెలిస్తే కింద కామెంట్లు చేయండి అండి. సో మనం ఒకసారి తిని చూస్తున్నాం. దీంట్లో ఏం కలపలేదంటే ఉప్పు కారం కలిపి బాగా మిక్సింగ్ చేసి సో ఒక పండు అయితే తింటున్నానండి. నేనైతే తిని చూస్తాను. మూడోదన్నమాట. సో ఇదన్నమాట ఆ పండు అనేది. సో ఈ పండు పేరు మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. మనీష్ కామెంట్ మాత్రం చేయండి. అండ్ ఇది ఏం పండు కూడా మీరు చూసుకుంటే క్లియర్గా అనిపిస్తుంది కదా. సో దీన్ని ఒకసారి తిని చూద్దాం.